బాగుంది. హే, ఈ వాచ్ ఎక్కడిది నీకు? అంటే అక్కడ రోడ్ మీద దొరికింది మేడం. ఆ వాచ్ కాస్ట్ ఏంటో తెలుసా? 90,000. నీ చేతికి పెట్టుకున్నావు. ఛీ! ఏంటి మేడం, ఏంటి గొడవ? నా వాచ్ పోయిందని వెతుక్కుంటూ వస్తే ఈ బెగ్గర్ వాడి చేతికి పెట్టుకున్నాడు. కనిపించింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి అమ్మేసేవాడు. వీరి గురించి బాగా తెలుసు మేడం నాకు. అడుగుకుంటామని చెప్పి లేదు సార్, కాదు సార్, నేను అంటోని కాదు సార్. రోడ్ మీద దొరికింది కాబట్టి చేతికి పెట్టుకున్నాను. నేను దొంగతనం ఏం చేయలేదు సార్. కొట్టేసిన కాక అప్పుడే చెప్తావరా? అమ్మే వచ్చి అమ్మకి దొంగతనాలు చేస్తారా? దొంగతనాలు చేస్తారా నువ్వు? ఇలా కాదురా నిన్ను, ఇలా కాదురా నిన్ను. మీరు ఇంకా కొట్టకండి, పోలీసులకి కాల్ చేస్తాను. వాళ్ళు సెల్లో వేసి కుమ్మితే బుద్ధి వస్తుంది. నా కొడుకు కిలక చేయాలి. చేయండి మేడం. అమ్మా అన్నా, ఆ మున్సిపల్ ఎగ్జామ్ ఎప్పుడన్నా? ఈ వచ్చేవారం అంట. అయినా నీకెందుకురా? ఎలాగో చదువుకోలేవు, ఇప్పటికే 2 సార్లు ఫెయిల్ అయ్యావు. అవసరమా నీకు? నా షాప్లో కూర్చో, జీతం ఇస్తా నెలకి. మా అమ్మ కష్టపడి 10వ తరగతి వరకు చదివించిందన్నా. తర్వాత మా అమ్మకు కళ్ళుపోయాయి, మా నాన్న కూడా లేడు. అందుకే చేతికి దొరికిన పని చేసుకుంటూ డిగ్రీ వరకు చదువుకున్నా. కానీ మా అమ్మని బాగా చూసుకోవాలన్నా. అందుకే ఏదోటి చేసి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలనుకుంటున్నా. నీకెందిరా గవర్నమెంట్ జాబు? నువ్వు ఎన్ని కళ్ళగన్నా అది రాదు. ఇంకో జన్మెత్తాలి డబ్బున్నోడిలాగా. ఒకవేళ నువ్వు పాస్ అయినా డబ్బులు కట్టాలి. నీ దగ్గర ఉన్నాయా? నీకెందుకు ఇవన్నీ? మూసుకొని ఆ చెత్త పని చేసుకోక. సరే అన్నా, మొత్తం 15 కేజీలు ఉంది. ఆ పక్కన పెట్టు. అదేంటన్నా, కేజీ 15 రూపాయలు అయితే 15 కేజీలకి 225 కదా, 150 ఇచ్చేవేంటన్నా? నీకు వచ్చే లెక్కలు కూడా నాకు రావనుకుంటున్నావా? మార్కెట్ ధర తగ్గింది, ఇచ్చేది ఇంతే. తీసుకుంటే తీసుకో, లేకపోతే వెళ్ళిపో. అదేటన్నా, రోజు తెచ్చిస్తాను కదా. 225 అయితే ఇయ్యు, లేదంటే వేరే షాప్కి వెళ్ళి అమ్ముకుంటా. ఏరా బల్పా, నన్ను కాదని వేరే షాప్లో ఎలాగమ్ముతో నేను చూస్తాను. మూసుకొని ఇచ్చింది తీసుకొని ఇక్కడి నుంచి దొబ్బే. తినడానికి తికానా లేదు కానీ పెద్ద పౌరుషం వస్తుంది. ఈ స్లంలో వాళ్ళ ఇల్లు ఎక్కడుందో ఏంటో. ఏమో తెలీదు. అక్కడున్న అతన్ని అడుగుదామా? ఇక్కడ అడుగుదాం పద. ఎవరూ కనిపించట్లేదేంటి? ఆవిడని అడుగు. ఆవిడని అడుగుదామా? నమస్తే అండి. ఎవరమ్మా? శివ, మీ అబ్బాయా అండి? మీ అబ్బాయి గవర్నమెంట్ ఎగ్జామ్స్లో టాపర్ అయ్యాడు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నువ్వు చెప్పేది మా అబ్బాయి శివ గురించా? అవునండి. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం ఏంటండి, మీ అబ్బాయి సిటీ మున్సిపల్ కమిషనర్ గా సెలెక్ట్ అయ్యాడు. నువ్వు ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. శివ, 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 రే శివ, శివ. ఏంటమ్మా? లేరా, నీకు ఉద్యోగం వచ్చిందని పేపర్లో వచ్చిందిట్రా. టీవీ వాళ్ళు నీ కోసం వచ్చారా? లేరా, లే. జాగ్రత్త. నువ్వా? మేడం మీరా? నువ్వు చెత్తేరుకుంటావు కదా, ఎగ్జామ్ టాపరా? పేదవాడు గొప్పవాడైతే ఎప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది మేడం. ఎగ్జామ్లో పాస్ అయితే సరిపోదు, డబ్బులు కడితే గానీ జాబ్ రాదు అన్నారు. డబ్బులు కట్టే స్తోమత మాకు లేదు, అందుకే ఎగ్జామ్లో టాపర్ తెచ్చేసుకున్నా. నువ్వు నిజంగానే ఉద్యోగానికి అర్హుడు అని అనుకుంటున్నావా?